తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై డైరెక్టర్ రొమాన్స్ మొదలు పెట్టేశారు. గేమ్స్ పేరుతో జంటల మధ్య లిప్ లాక్లు, హగ్గులు, హాట్ డాన్సులు మరి ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. రష్మి, హైపరాది ఇద్దరు ఏదో విధంగా తరచూ వార్తల్లో ఉంటారన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్తో పాటు రష్మి శ్రీదేవి డ్రామా కంపెనీ మరి యాంకర్గా చేస్తోంది. జబర్దస్త్లో ఆటో రాంప్రసాద్ తన పంచ్ డైలాగ్స్తో సందడి చేస్తారు. జబర్దస్త్లో తన కామెంట్లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ అవుతున్నాయని ఇటీవల ఎక్కువగా విమర్శలు వస్తోంది. సుధీర్, హైపరాది ఈ విషయంలో గతంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఎన్ని విమర్శలు వస్తున్నా టీఆర్పీ రేటింగ్స్ కోసం ఆ తరహా కంటెంట్తోనే శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ షోలు వస్తోంది. ప్రతి ఎపిసోడ్లో డబుల్ మీనింగ్ డైలాగులు ఉండనే ఉంటాయి. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై డైరెక్ట్గా రొమాన్స్ కూడా మొదలుపెట్టేశారు. గేమ్స్ పేరుతో వాళ్ళ మరి చేష్టలు తట్టుకోలేకపోతున్నాం. సో తాజాగా ఈ ప్రోమోను చూస్తే బుల్లితెర జంటలు, సోషల్ మీడియాలో పాపులర్ అయిన జంటలు పాల్గొన్నారు. ఫైమా, ఇమ్మాన్యుయల్, రాంప్రసాద్, హైపరాది లాంటి వాళ్ళు తెగ హంగామా చేశారు. రష్మి తాను రియల్ జోడీతో ఒక గేమ్ ఆడిస్తున్నానని లిప్ కిస్ల ఆట మొదలుపెట్టేసింది. జంటల మధ్యలో ఒక బంతిని ఉంచుతారు. ఆ బంతి కింద పడకుండా చేతులతో పట్టుకోకుండా ఉంచడమే గేమ్. మరి దీనితో ఆ బంతి పట్టుకునేటువంటి క్రమంలో జంటలు మరి లిప్ కిస్లతో రెచ్చిపోయారు. అదేవిధంగా హైపరాది, ఆటో రాంప్రసాద్, సలార్ చిత్రంలో ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్ తరహాలో పేరడీ కామెడీ చేసి నవ్వించారు. రష్మి అయితే వెరైటీగా హైపర్ ఆదికి అమ్మాయి కాకుండా మరో అబ్బాయికి జోడీగా పెట్టేసింది. సో బంతిని పట్టుకునే క్రమంలో ఇద్దరు లిప్ కిస్ పెట్టుకోబోయారు. అయితే హైపర్ ఆది కాసేపు ఆగి అసలు నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు. దీంతో అందరు నవ్వేశారు. ఆపోజిట్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఆడాలంటే దృష్టి మొత్తం బంతిపైనే ఉండాలి, కానీ మీరు మాత్రం నన్నే చూస్తున్నారు. అంతేకాకుండా అమ్మాయిలాగా శృంగార శబ్దాలు చేస్తున్నారంటే అతను హైపరాది పరువు మొత్తం తీయేశారు. అక్కడున్నటువంటి వారంతా పగలబడి నవ్వేశారు. హైపరాది రాంప్రసాద్తో నీకోసం ఎవరైనా అవుతారా రాంప్రసాద్తో నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా అంటూ చెప్పిన డైలాగ్ కూడా నవ్వులు పూయించింది. అయితే జస్ట్ ప్రోమో మాత్రమే. అసలు ఎపిసోడ్లో ఇంకెంత రచ్చ చేశారో చూడాలి. మొత్తానికి సుధీర్ ఉన్నప్పుడు పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ షోని మళ్ళీ జబర్దస్త్గా మార్చేశారు.